నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన హృద్యమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 40. చెప్పాను విను అని ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె బిక్కుబిక్కుమని అతన్ని చూస్తుంటే ఆమె గుండెల మీద పెట్టుకొని ఉన్న చేతులను తీసి ఆమె వెడమవైపు ఛాతీ మీద తన చూపుడు వేలుతో పొడిచాడు. ఆమెకి అర్థం కాలేదు. తెల్లబోయి కన్నీటి నడుమ అతన్ని అలాగే చూసింది. ఇదిగో దీన్ని చూపించినందుకే నాకింతలా కోపం వచ్చింది. నాలోని రాక్షసుని మేలుకొల్పింది అని ఇందాక గుచ్చిన ప్లేస్లోనే తన చూపుడు వేలిని మళ్ళీ మళ్ళీ గుచ్చాడు. అతని చేతల కన్నా అతని మాటలు ఆమెను ఎక్కువగా బాధిస్తున్నాయి. అతడు వేలు పెట్టి చూపించిన చోటుని తల వంచి చూసింది. అక్కడ ఆమెకు పెసరగింజ పరిణామంలో ఉన్న నల్లని పుట్టుమచ్చ కనిపించింది. దాని చుట్టూ ఇందాక అతడు కొరకడం వల్ల దిగిన అతని పంటిఘాట్ల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను మరీ గట్టిగా కొరకడం వల్ల ఆ ప్రాంతమంతా ఎరుపెక్కి ఉండడంతో ఆ నల్లని పుట్టుమచ్చ మరింత నల్లగా కనబడింది. ఎవరైనా పుట్టుమచ్చను చూస్తే కోపం వస్తుందా? అది ఉండడం ఏమైనా నేరమా? అలా పుట్టుమచ్చలతో పుట్టడం నా పాపమా? అది అక్కడ ఉండడం నాకున్న శాపమా? అన్న ఆమె దుఃఖం చేత వస్తున్న వెక్కిళ్లతో మాట్లాడలేక ఇబ్బంది పడింది. నీ ఒంటి పుట్టుమచ్చలు నీ వరకు సొంతమైతే పర్వాలేదు. అది పాపం కాదు, నేరం అంతకన్నా కాదు. కానీ అదెటు వాళ్ళకి కనిపించి వాళ్ళ జీవితంతో ఆడుకుంటే దాన్ని ఏమంటారు? కొట్టేలా చూస్తూ సూటిగా ప్రశ్నించిన అతడు, నేనైతే నేరం, మహాఘోరం అనే అంటాను. ఎందుకంటే వాటికి బలైంది నేను కాబట్టి. అవి పదే పదే కనిపిస్తూ నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి కాబట్టి ఆవేశంతో గట్టిగా అరిచాడు. ఉర్వికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. మీరు చేసిన ఈ పనిని మీరెంత సమర్థించుకున్నా నేను ఒప్పుకోను. అయినా నా ఒంటిమీది పుట్టుమచ్చలు మరొకరు ఎలా చూస్తారు? ఎందుకు చూస్తారు? నేనిప్పుడు మీ భార్యను కాబట్టి మీకు చూసే అవకాశం వచ్చింది. మరొకరు అలా ఎలా చూడగలరు? అందులోనూ అవి పూర్తిగా నా ఇన్నర్ ప్లేస్లో ఉన్నాయి. అంత ఈజీగా ఎవరికీ కనిపించవు. అలాంటిది ఎవరైనా ఎందుకు బలి అవుతారు? ఎలా అవుతారు? మాట్లాడితే ఆ మాటల్లో కొంచెమైనా అర్థముండాలి. గద్గద స్వరంతో అన్న ఆమె కళ్ళ నిండుగా నీళ్లు చేరి చూపు మసకబారడంతో కొంగుతో తుడుచుకుంది. ఆమె అలా సమర్థించుకోవడం అతనికి కొంచెం కూడా నచ్చలేదు. అతని ఈగో మరింత హర్ట్ అయింది. అవునా? అయితే ఉండు, ఎలాగో చూపిస్తాను అన్న అతడు విసురుగా బీరువా తెరిచి లాకర్లో భద్రంగా దాచిన వాటిని తీశాడు. ఎలా అని లాజిక్ అడిగావు కదా, ఇదిగో ఇలా అని ఆమె జుట్టు పట్టి తలను పైకెత్తి ఆమె చేతిలో వాటిని పెట్టాడు. ఏంటివి? కీచుగా అంది. చూడు, నీకే తెలుస్తుంది నిర్లక్ష్యంగా చెప్పాడు. కవర్లో ఉన్న వాటిని వణుకుతున్న చేతులతో తీసి చూడగానే ఆమెకు హై వోల్టేజ్తో ఉన్న కరెంటు షాక్ కొట్టినట్టు అయ్యింది. కెవ్వున అరిచి తన చేతులు వదిలేసింది. దాంతో ఆమె చేతిలో ఉన్నవి నేలపై పడ్డాయి. పులినో చిరుతనో చూసినట్టుగా వాటి వైపు చూసి, ఇవి ఎక్కడివి? వీటిని ఎవరు తీశారు? మీకు ఎవరిచ్చారు? భయంతో అంటుంటే ఆమె గొంతు తడి ఆరింది. ఆహా, ఏమీ తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావు. ఎవరు తీశారో నీకు తెలియదా? తెలియకుండానే తీశారా? అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు నంగనాచిలా ఎంత బాగా నటిస్తున్నావు. వీటిని చూపించే కదూ నన్ను పెళ్లి చేసుకుంది. నా ఆస్తి అంతస్తు కోసమే కదూ ఇదంతా చేసింది. అతడు ఆవేశంతో అంటుంటే అతని కళ్ళు అగ్నిగోళాలు అయ్యాయి. అతడు అన్నది ఆమెకేమీ అర్థం కాలేదు. తలను పూర్తిగా నేలకు వంచింది. తప్పు చేయడం, నిలదీయగానే తలదించుకోవడం ఇదే కదా నీకు తెలిసింది? అతడు వ్యంగ్యంగా అన్నాడు. ఆమె చివాలున తల ఎత్తి అతన్ని సీరియస్గా చూసింది. ఆమె చూపుల్లో ఎప్పుడూ ప్రేమ కనిపించేది. కానీ ఈసారి అతనిపై మరేదో భావం కనిపించింది. అది అతనికి అర్థం కాలేదు. నేను ఏ తప్పు చేయలేదని ఆమె కళ్ళు చెప్తుంటే ఆవేశంలో ఉన్న అతను ఆమెను నమ్ముతాడా? ఆమె కంటే భాష కాదు కదా ఆమె నోటితో చెప్పినా కూడా అతడిప్పుడు విని నమ్మే స్థితిలో లేడు. ఆమె ముక్కు చీది కళ్ళు తుడుచుకొని, ఇందులో ఉన్నది నేను కాదు, ఎవరో మార్ఫింగ్ చేశారు. ఆ ఫోటోల వంక చూసి దృఢంగా అన్నది. ఏంటి? మార్ఫింగ్ చేశారా? ఇందులో ఉన్నది నువ్వు కాదా? ఈ విషయం నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు మరి. ఎందుకంటే నేను చదువురాని చవటన్ కదా. నిజమై ఉంటుంది. ఆమెను చూసి వెటకారమాడాడు మేఘ్. నేను నిజమే చెప్తున్నాను. అందులో ఉన్నది నేను కాదు నిక్కచ్చిగా అన్న ఉరివితో. నేను అంత తెలివిలేని వాడిని, మూర్ఖుని అనుకున్నావా? ఇవి మార్ఫింగ్ చేసినవి అవును కాదు అని తెలుసుకోలేనంత దద్దమ్మని అనుకున్నావా? అంటుంటే అతని కళ్ళు చిన్నవి అయిపోయాయి.
ఇవి ఒరిజినల్వి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నీ మెడలో తాళి కట్టాను తెలుసా, గంభీర స్వరంతో అన్నాడు. అతడు చెప్పింది కొంచెం కొంచెం బుర్రలోకి ఎక్కించుకుంటూ మౌనంగా అతన్ని చూసింది. అతడు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్నట్టు ఆ గదిలో అటూ ఇటూ 4 అడుగులు నడిచాడు. అతని వల్ల కావడం లేదు. దవడ కండరాన్ని బిగించి పట్టాడు. అతడు వాస్తవమని ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఉంటే అందులో నిజమెంతో అర్థం కాక మౌన రోధకురాలు అయ్యింది ఉర్వి. యూనో, నాకిష్టం లేకపోయినా ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? అది కూడా మా కుటుంబం పరువు ప్రతిష్ట కోసం, మీ వాళ్ళు చేస్తున్న బ్లాక్మెయిలింగ్కి లొంగకుండా ఉండడం కోసం. ఈ మేఘ్ ఎవరికీ తలవంచడు, ఎవరి ఒత్తిడికి లొంగడు. అందుకే నిన్ను పెళ్లి చేసుకొని ఈ బాధను భరిస్తున్నాడు. తన యాటిట్యూడ్ చూపించిన అతడు. ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నీకంటూ పరువు ఏడ్చి చావలేదు కదా. పరువే కాదు, మానం, మర్యాద, సిగ్గు, లజ్జ లాంటివి నీకేమీ లేవు కదా. ఛ, నీది ఒక బ్రతికేనా? ఆమెను అసహించుకున్నాడు. ఇంతవరకు ఆమె అతని కళ్ళల్లో కోపం మాత్రమే చూసింది. మొదటిసారిగా అసహ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఆమెలో దుఃఖం మరింత ఉధృతమైంది. అతని మాటలు వింటూ కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లకు ఆనకట్ట వేయలేకపోయింది. నోటికి కొంగు అడ్డం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆమె కన్నీళ్లకు అడ్డు అదుపు లేనట్టే అతని మాటలకి లేదు అదుపు. అందుకే ఆమెను ఇంకా తిడుతూనే ఉన్నాడు. ఇలా నీలాంటి ఆడవాళ్ళు ఇలాంటి బ్రతుకు ఎందుకు బ్రతుకుతారో అర్థం కాదు. కేవలం డబ్బు కోసం ఇంతలా దిగజారే బదులు చావడం మంచిది కదా. ఆమెను చీకొట్టి ఆ గదిలో నుండి విసురుగా బయటకు వెళ్ళిన అతను కార్ తీసుకుని వేగంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడు. రాత్రంతా కురిసిన వర్షం తెరిపినిచ్చింది. కానీ ఆకాశం మబ్బు వీడలేదు. సూర్యుడు ఇంకా తొంగి చూడలేదు. ఇలాంటి వాతావరణంలో నైట్ డ్రెస్ మీద ఉన్న మేఘ్ ఆవేశంతో డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఎక్కడికో తెలియదు, ఎందుకో తెలియదు. అతనికి అంతకన్నా ఏమీ తెలియదు. తన ముందున్న పరిస్థితుల నుండి పారిపోవాలి వానిలా కారును పరుగు పెట్టిస్తున్నాడు. పిచ్చి పట్టిన వాడిలా డ్రైవింగ్ చేస్తున్న మేఘ్ కారుకు అడ్డుగా ఎవరూ రాకపోయినా హారన్ కొట్టి తన చేతిని బలంగా స్టీరింగ్ కేసి గుద్దాడు. నాకే ఎందుకిలా జరుగుతోంది అని పదే పదే అసహనంతో అనుకున్నాడు. అన్నీ మర్చిపోయి ఉర్వితో సవ్యంగా ఉండాలి అనుకున్నప్పుడల్లా ఇదిగో ఇలాగే ఆమె ఒంటి మీద పుట్టుమచ్చలు కనిపించి నేను మర్చిపోవాలి అనుకున్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ నా మనసుకు మానని గాయాన్ని చేస్తున్నాయి. నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా చేసుకోలేకపోతున్నాను. నాకు పిచ్చెక్కుతోంది. ఇంకా ఎన్నాళ్ళు నాకీ నరకం, ఇంకా ఎంతకాలం నాకీ మనోవేదన అని వాపోతూ సిటీని దాటి అవుట్కట్స్కి వచ్చాడు. అసలు నాకు ఈరోజు వచ్చిన కోపానికి దాన్ని పీక పిసికి చంపాలి అనిపించింది. చంపడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ అలా చెయ్యలేను. ఎందుకంటే మాది పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెట్టే కుటుంబం. అందుకనేగా ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని దీన్ని పెళ్లి చేసుకున్నాను. ఎద మోయలేని భారాన్ని గుండెల్లో మోస్తున్నాను అని తన మీద తానే సానుభూతి చూపించుకున్నాడు మేఘ్. ఇంకా డ్రైవింగ్ చేసే ఓపిక లేని వాడిలా ఒకచోట కారుని ఆపాడు. సిగరెట్ తాగాలి అనిపించి సిగరెట్ కోసం వెతికాడు. లక్కీగా అతని కారు డాష్ బోర్డులో సిగరెట్ దాంతోపాటు లైటర్ కనిపించాయి. వాటిని తీసుకొని కారు దిగాడు. సిగరెట్ వెలిగించి అన్యమనస్కంగా ముందుకు నడిచాడు. అలా సిగరెట్ అయిపోయే వరకు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి కారును ఆనుకొని నిలబడ్డాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆకాశానికేసి చూసి తనకు తానే ప్రశ్నించుకున్నాడు. కానీ అతనికి సమాధానం దొరకలేదు. పోనీ ఈ క్షణమే ఆమెను వదిలించుకుంటే అన్న ఆలోచన వచ్చింది. అంతలోనే 1 year అగ్రిమెంట్ ఉంది అన్న విషయం గుర్తుకు వచ్చి విరక్తిగా నవ్వుకున్నాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం నాకు ఇష్టమున్నా లేకున్నా సంవత్సరం పాటు ఆమెను భరించవలసిందే. కానీ నా వల్ల కావడం లేదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల అతనికి తలనొప్పి మొదలైంది. మునివేళ్లతో కణతలు నొక్కుకున్నాడు. మరో సిగరెట్ వెలిగించి కారుకు ఆనుకొని నిలబడి తాగుతున్నాడు. అతడు ఏం చేస్తున్నా ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. అవి ముసురుకున్న మబ్బులయ్యాయి. సంవత్సరం వరకు ఆగలేను. ఈ నరకాన్ని అనుభవించలేను. ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే నిజంగానే పిచ్చివాడిని అయిపోతాను. నాకు ఇప్పుడు మనశ్శాంతి కావాలి. నేను శాంతితో బ్రతకాలి అంటే ఉర్విని వదిలించుకోవడం తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు. కానీ ఎలా? ఇలా సాగుతున్నాయి అతని ఆలోచనలు. అతని వేళ్ల సందులో ఉన్న సిగరెట్ పూర్తిగా కాలి వేళ్లను సుర్రుమనిపించడంతో ఆలోచనల నుండి బయటపడి అబ్బా అని తన చేతిని విదిలించాడు.
పంట పొలాల మీద నుండి స్వచ్ఛమైన పైరగాలి వీస్తుంటే వర్షంలో తడిసి ముద్దైన వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ అతని మనసు మాత్రం ఆందోళనతో నిండి ఉంది. కాసేపటికి అతనికి ఏం గుర్తుకు వచ్చిందో కానీ కారుని యూటర్న్ చేశాడు. ఆ వర్షపు రాత్రి గోపాల్ కౌగిలిలో ఒదిగిపోయి పడుకున్న సంపంగికి కాస్త ఆలస్యంగా మెలకువ వచ్చింది. గోపాల్కి నిద్ర డిస్టర్బ్ కాకుండా లేచి వెళ్ళాలి అనుకుంది. మెల్లిగా కదిలి అతని కౌగిలి వీడాలని చూసింది. ఆమె కదలికతో మెలకువ వచ్చిన అతడు తన కౌగిలిలో ఒదిగి ఉన్న ఆమెను వదలకుండా మరింత గట్టిగా ఎదకు హత్తుకున్నాడు. అబ్బా వదలండి, తెల్లవారితేను, ముద్దుగా కసిరింది. అప్పుడేనా? కళ్ళు తెరవకుండానే దీర్ఘం తీశాడు గోపాల్. రాత్రి నిద్రపోతే కదా మీకు తెల్లవారిన విషయం తెలిసేది, గోముగా అన్న ఆమెకి అతడు రాత్రి తనతో చేసిన తుంటరి పనిని, చేసిన కొంటెం మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంది. అతనిపై ఆమెకు ఉన్న ప్రేమ రెట్టింపవ్వగా అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. అతను చిన్నగా కదిలి ఆమె మెడవంపులో ముఖం దాచాడు. చీకటి తొలిగి అప్పుడప్పుడే పరుచుకుంటున్న వెలుగురేఖలు చూడడం ఇష్టం లేని వాడిలా, రాత్రి మీరు అన్నట్టుగా నేను తొందరగానే తల్లిని అవుతానా? పెళ్ళై 3 సంవత్సరాలు దాటినా ఇంకా నెల తప్పకపోవడంతో తన అనుమానాన్ని భర్త ముందు వ్యక్తపరిచింది సంపంగి. నీకు డౌట్ ఉంటే ఇప్పుడే మరోసారి దగ్గరికి తీసుకోనా? హస్కీ వాయితో ఆమె చెవిలో గుసగుసలాడాడు. అతడు వదిలిన శ్వాస ఆమె చెవి వెనకాల తగిలి గిలిగింతలు పెట్టగా ఆమె కిలకిలా నవ్వింది. ఆమె నవ్వుని మనసారా ఆస్వాదించి మంచి తరుణం మించిన రాదు అంటూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకోబోయాడు. అబ్బా కాస్త ఉండండి అని గోపాల్ని పక్కకు తోసి అతని ఉత్సాహం మీద నీళ్లు చల్లింది సంపంగి. నేనేదో అనుమానం కొద్దీ అడిగితే మీరు మరీను, ఇక వదలండి, అసలే తెల్లవారింది, పైగా లక్ష్మమ్మ లేదు. చెయ్యవలసిన పనులు గుర్తుకురాగా నీరసపడిపోయింది. ఈ లక్ష్మమ్మ ఊరు నుండి ఎప్పుడు వస్తుందో కానీ ఇప్పుడైతే పనంతా నేనే చెయ్యాలి. ఆలస్యమైతే చిన్నయ్య గారి కోపం వస్తుందని మీకు తెలుసు కదా అని ప్రేమగా అతని తల నిమిరింది. చిన్నయ్య గారి పేరు వినగానే అతని నిద్రమత్తు వదిలింది. రాత్రంతా కరెంటు లేదు. ఇప్పుడైనా వచ్చిందో లేదో తెలియదు. ఇన్వర్టర్ రెడీగా ఉంచినందుకు చిన్నయ్య గారితో ఎన్ని చీవాట్లు పడాల్సి వస్తుందో అనుకున్న అతడు గబుక్కున కళ్ళు తెరిచాడు. గదిలో బెడ్ లైట్ వెలుగుతూ కనిపించింది. అమ్మయ్య, కరెంటు వచ్చినట్టుంది. లేదంటే ఈరోజు నాకు అయ్యగారితో దబిడి దిబిడే అని కరెంటు వచ్చినందుకు చిన్నపిల్లాడిలా సంబరపడ్డాడు. సంపంగి లేచి వెళ్లడంతో అప్పుడే లేవడానికి బద్దకించి ముడుచుకొని పడుకున్నాడు గోపాల్. మేఘ వెళ్ళగానే సర్వం కోల్పోయిన దానిలా ఉన్న ఉరివి నిలువున కుప్పగూలింది. ఆమె ముందు ఇందాక అతడిచ్చిన ఫోటోలు పడి ఉన్నాయి. అవి మామూలు ఫోటోలు కావు, పడక గదిలో తీసినవి, పైగా అర్ధనగ్నంగా ఉన్నవి. ఆ ఫోటోలలో ఉరివి ఉందా? ఉంటే ఎవరితో ఉంది? కథ కొనసాగుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.